ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నేను ఈ విధంగా వండుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మటన్ ములక్కాయ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ముందుగానే. ఏంటంటే ములక్కాయలు, టమాటాలు 3, ఒక ఆనియన్, గరం మసాలా పౌడర్, యాలక్కాయలు, ఇది మటను, ఇదేమో జీడిపప్పు, వేరుశనగపప్పు, నువ్వులు, గసగసాలు, పసుపు, సాల్ట్, కారం అన్నమాట. ఇవి మాత్రమే ఉపయోగిస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మటన్ ములక్కాయకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది మటన్ ములక్కాయకి దానికి ముందుగా సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. టమాటాలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, బాగా కాగినట్టుంది ఫ్రెండ్స్. ఇది ఆయిల్ చూడండి. మొత్తం అన్నీ కూడా కరివేపాకు, టమాటా, ఆనియన్స్ అన్నీ కూడా వేసేస్తున్నాం అన్నమాట. నూనెలో ఈ విధంగా దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, స్పూనున్నర సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫ్రెండ్స్ ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. వేసుకుని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, మటన్ కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మటను ములక్కాయకి గ్రేవీ కర్రీ కాబట్టి ఫ్రెండ్స్, ఇది టమాటా గ్రేవీ కర్రీ కాబట్టి ఇదంతా కూడా మిక్సీ పట్టేసాను అన్నమాట. పచ్చి కొబ్బరి, నువ్వులు, వేరుశనగపప్పు, జీడిపప్పు, గసగసాలు, యాలక్కాయలు అన్నీ వేసి ఈ విధంగా మిక్సీ పట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ములక్కాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. అది కుక్ అయిన తర్వాత మటన్ కూడా కుక్ అయిపోయింది కదా, ఇంకా కారం, వాటరు, సాల్ట్ వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, సరిపడా కూరకు సరిపడా సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా సరిపడా చేత్తోనే వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే స్పూన్లకు కాకుండా అన్నీ వేసి కలిపేసేయాలన్నమాట. కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొంచెంసేపు కుక్ అయిన తర్వాత, ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మసాలాను అది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసేస్తున్నాం అనమాట. ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ఇది మసాలా గ్రేవీ అంతా కూడా అందులో వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది గ్రేవీ కర్రీ కదా, ములక్కాయ మటన్ గ్రేవీ కర్రీ. దీంట్లో పొడి మసాలా 2 స్పూన్లు సరిపడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, కొత్తిమీర కూడా వేసేసి
విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా వేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి గ్రేవీ కర్రీకి అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఈ మటన్ ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి కట్ చేశారన్నమాట ఫ్రెండ్స్ కింద. ఇది మటన్ ములక్కాయ గ్రేవీ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్.